వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సిఎల్ టెక్, హైచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, స్టాక్ మార్కెట్స్ లాభాల్లో స్టార్ట్ అయ్యాయి. మరి ఏ విధంగా ఎండ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఒక పక్క చూసుకుంటే సుంకాలు, ప్రతి సుంకాల ఇష్యూ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ అన్ని తీవ్ర ఒత్తిడికి లోనైన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? సో చాలా మంది అనలిస్టులు ఏం రాస్తున్నారంటేనండి, మన ఇండియన్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ బాగానే ఉంది, మనకి లార్జర్ ఇంపాక్ట్ ఆఫ్ ది టారిఫ్ లేదు అనే పాయింట్ ఉంది. అయితే నిన్న రాత్రి ట్రంప్ గారు అన్నారు ఏప్రిల్లో ఇండియా మీద కూడా నేను రెసిప్రొకేట్ అవుతాను టారిఫ్ మీద అనేసి. సో నిన్న పీయూష్ గోయల్ గారు యుఎస్ వెళ్తున్నారట నెక్స్ట్ వీక్ టు డిస్కస్ ఆన్ దిస్ పాయింట్. బిఫోర్ ఆయన టారిఫ్ వేసే ముందరే మన వాళ్ళే తగ్గించుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 2-3 సెగ్మెంట్స్ లో తగ్గించారు. సో చాలా మంది ఏం రాస్తారంటే ఇండియా ఈస్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్ వెరీ వెల్ అనేది చాలా పాజిటివ్ గా వచ్చిందండి మార్కెట్ లో. సో అదర్ కంట్రీస్ అయితే లార్జర్ గా ఇంపాక్ట్ అయ్యాయి, మెక్సికో ఇవన్నీ కూడా లార్జర్ ఇంపాక్ట్ అయ్యి కొన్ని స్టాక్స్ బాగా ఇబ్బంది పడ్డాయి. అక్కడ ఇండియాకి అయితే ఇబ్బంది చాలా తక్కువనే అన్నారు. బట్ ఈ టారిఫ్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో, అంటే మొన్న వారెన్ బఫెట్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు చైనా, రష్యా, యూరోప్, దుబాయ్, యుఏఈ, మెక్సికో, కెనడా ఇవన్నీ ఇఫ్ దే గెట్ ఇన్ టు ద టారిఫ్ వార్ యాక్చువల్ గా గ్లోబల్ లెవెల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్. దో వీ వర్ లుకింగ్ న్యూట్రల్, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు. బట్ సిన్స్ ఫండమెంటల్లీ అవర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. మన జీడిపి 5.4 నుంచి 6.2 ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ కాబట్టి Q3 లో ఇట్ హాస్ బీన్ సీన్ వెరీ పాజిటివ్ అప్ ట్రెండ్ అండి ఓవరాల్ గా. సో స్టాక్స్ ఇవాళ అప్ ట్రెండ్ వెళ్తుంది అనుకున్నాం, టుడే ఇట్ హాస్ వెంట్ అప్ అండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కరీంనగర్ నుంచి కిషన్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్. అంబికా కాటన్ బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంది, టెక్నికల్ గా ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి యూనివర్సల్ కేబుల్ టెక్నికల్ గా ఏ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ కోసం సార్? సార్ కరెంట్ రేట్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ పాజిటివ్ ట్రెండ్ అండి. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ 15% డౌన్ అయింది లాస్ట్ 6 months లో, సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మార్చ్ దాకా తీసుకొని ఉంటే ఇంకా ఫర్దర్ గా డౌన్ మూవే అవకాశం తక్కువే. అంటే ఆ రేంజ్ లో పట్టడం అనేది అవకాశం తక్కువ. ఇట్ షుడ్ మూవ్ ఫార్వర్డ్ అంటే అన్లెస్ దేర్ ఈస్ ఎ వార్ బ్రేక్అవుట్. ఎందుకంటే టారిఫ్ గురించి ట్రంప్ గారు ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారు, మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది. ఇట్స్ ఎ గుడ్ లెవెల్ టు పర్చేస్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫ్రమ్ ద లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అండి. నెక్స్ట్ 3 quarters, నెక్స్ట్ క్వార్టర్ విల్ బి లిటిల్ బిట్ వాలటైల్, దాన్ని చూసి కంగారు పడకండి. బట్ ఇన్వెస్ట్ అండ్ వెయిట్ అండ్ వాచ్ సార్ both the stocks. రైట్, మరో కాల్ ఉన్నారని మాట్లాడదాం. విజయవాడ నుంచి రాఘవ్ గారు మాట్లాడండి. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనం కొంచెం ర్యాపిడ్ క్వశ్చన్ చేస్తాం సార్. అంటే కొంచెం ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా చెప్పండి సార్. జీ లిమిటెడ్ సార్ 146 లో ఉన్నాయి సార్. మోషిప్స్ 245 సార్. రామ్కి 90 లో ఉన్నాయి సార్. హెరిటేజ్ 547 సార్. తర్వాత టాటా మోటార్స్ 765, టాటా టెక్ 952, బీడీఎల్ 1310 రూపీస్ సార్. హోల్డ్ చేయొచ్చా లేకపోతే వీటిని ఏమన్నా ఎగ్జిట్ అవ్వాలా సార్? హోల్డ్ చేయండి సార్. ఏ స్టాక్ కూడా నెగిటివ్ జోన్ లో లేదు. మార్కెట్ డౌన్ ట్రెండ్ మూలన అవి బాగా పడ్డాయి. దే ఆల్ హ్యావ్ టు రివైవ్. కొద్దిగా హోల్డ్ చేయండి, ఓపిక పట్టండి, బీ పేషెంట్స్. ఎందుకంటే ఈ నెగిటివ్ ట్రెండ్ లో పేషెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ద స్టాక్స్ హ్యావ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. రామ్కి ఏంటంటే కరెంట్లీ దే వర్ మోర్ ఫోకస్డ్ ఇన్ హైదరాబాద్. రీసెంట్లీ దే ఆర్ ఎక్స్పాండింగ్ టు బెంగళూరు అండ్ అదర్ జోగ్రఫీస్. పీపుల్ ఆర్ వాచింగ్ అనమాట. హైదరాబాద్ మార్కెట్ మీరు చూసుంటారు, కొద్దిగా స్లో డౌన్ ఉంది అనేది అంటున్నారు, పేపర్లో రాస్తున్నాయి, బయట మార్కెట్ సినారియో కూడా అలానే ఉంది. సో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు స్టాక్ మీద. సూపర్ గ్రోత్ లేకపోయినా
డీసెంట్ గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే స్టాక్ పడిపోయింది కాబట్టి ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. సో ఆల్ ద స్టాక్స్ హ్యాస్ ఎ పాజిటివ్ అప్ ట్రెండ్ అయితే ఉంది. నో దేర్ ఇస్ నో డౌన్. మాట్లాడదాం. ఆనంద్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి సార్. ఈ లెవెల్స్ లో లాటెక్స్ వాడాగ్ అండి, అది ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా? అండ్ వన్ మోర్ స్టాక్ అండి, కళ్యాణ్ జ్యువెలర్స్ 490 బై చేస్తున్నాను, అది హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా సార్? అది ఒక 10% లాస్ లో ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే షుడ్ హ్యావ్ టు డూ వెల్ అండి. మొన్నటిదాకా పర్ఫామ్ చేయడానికి కారణము గోల్డ్ ప్రైజెస్ పెరగటము, గోల్డ్ కన్సంప్షన్ ఇండియా పెరగటము. దే కేమ్ విత్ సంథింగ్ న్యూ అండి. ఇప్పుడు క్యారెట్ లేన్ బై తనిష్ కానీ బ్లూ స్టోన్ అని కొన్ని వస్తున్నాయి కదా, అలా లోయర్ గోల్డ్ 18 grams గోల్డ్ లో కానీ 1 gram గోల్డ్ లో కానీ ఇఫ్ దే కమ్ విత్ ద న్యూ బ్రాండ్ బై కళ్యాణ్, ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు గ్రో. కరెంట్లీ అదర్ దెన్ గోల్డ్ రేట్ ఇంక్రీజ్, వాళ్ళ న్యూ షోరూమ్ ఎక్స్పాన్షన్ వాజ్ స్లో డౌన్ అండి. అందుకనే అది ఒక గ్రోత్ ఇచ్చి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ తో పాటు అది గ్రోత్ ఇచ్చి ఆగింది. రాటెక్స్ అని ఒకటి అడిగారు, రాటెక్స్ పవర్. ఐ థింక్ యూ కెన్ బై మోర్ అండ్ వెయిట్ ఫర్ ది గుడ్ అవుట్కమ్ అండి యాజ్ ఆఫ్ నౌ. రైట్, మరో కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి. భిక్షపతి గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమన్నా లాభమా నష్టమా అని అడుగుదాం అనుకుంటున్నాం మేడం. ఓకే ఓకే సార్, డిజిటల్ గోల్డ్ లాస్ట్ డికేడ్ హ్యాస్ డన్ ఆల్మోస్ట్ 24-25% రిటర్న్ అండి. ఇట్ ఈస్ కంటిన్యూ టు డూ వెల్. 10 to 15% గ్రోత్ అయితే గోల్డ్ లో ఉంది, మీకు అవకాశం ఉంది. అయితే చిన్న న్యూస్, అది రూమర్ అనుకోలో ఇంకోటి అనుకోలో తెలియదు, కానీ గోల్డ్ ప్రైస్ ని $3,200 కి పెంచి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా మనం పంపించారు. ఇట్ మే కమ్ డౌన్ టు $2,200 అంటున్నారు. ఏదో ఎలాన్ మాస్క్ ట్రంప్ క్యాన్ డూ సంథింగ్ వేర్ దే విల్ బ్రింగ్ డౌన్ ద గోల్డ్ ప్రైస్ అనేది ఒక చిన్న రూమర్ అయితే ఉంది. అది నిజం కాదో మనకు తెలియదు. బట్ గోల్డ్మెన్ సాక్స్ కరెంట్ గోల్డ్ ప్రైసెస్ $2,500, $2,300 లో ఉన్నది 3,200 per ounce వెళ్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు మెనీ అనలిస్ట్ అండి హూ హాజ్ రిటన్ అబౌట్ మెటల్, గోల్డ్ కంటే సిల్వర్ మీద ఎక్కువ పెట్టమంటున్నారు. సిల్వర్ హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్ టు గ్రో మచ్ ఫాస్టర్ ఇన్ దిస్ డికేడ్ అంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ హావ్ గాన్ బియాండ్ ఆల్టర్నేటివ్ మెటల్ లో సిల్వర్ హ్యాస్ టేకెన్ ద టోల్. ఇట్ హాస్ అన్ ఆపర్చునిటీ టు గ్రో. సో మీరు సిల్వర్ ఏమన్నా కొని పెట్టుకుంటే అనలిస్ట్ల ప్రకారం నెక్స్ట్ 3 to 5 years యూ విల్ సీ ఏ డీసెంట్ రిటర్న్ కంపేర్ టు గోల్డ్ అనేది చాలా మంది అనలిస్ట్ వ్యూ అండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. గోపాలకృష్ణరాజు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు కిమ్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? వర్కింగ్ యావరేజ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా చెప్పండి సార్. కిమ్స్ ఒకటి, వర్కింగ్ వర్కింగ్ యావరేజ్ ఒకటి. ఓకే, రెండు కొనుక్కోవచ్చు సార్. కిమ్స్ ఇస్ ఇన్ గుడ్ ఎక్స్పాన్షన్ ఫ్రీ. దాకా చాలా హాస్పిటల్స్ అట్ వేరియస్ లొకేషన్స్ ఎక్వైర్ చేశారు. వాటి రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్ రావాలి. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. నౌ దే ఆర్ ఆల్సో డూయింగ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ డే ఇన్ డే అవుట్. I think last 2 years lo Kims has done well. Inko 1 year, 1.5 years, the stock will do well, sir. Current market downturn is a good opportunity to buy. Rondo stock గురించి నేను పూర్తిగా వెళ్ళలేకపోయాను, మీకు చెప్పట్లేదు ఆదర్శన. రైట్ సార్, నిఫ్టీ ఇండెక్స్ చూస్తే ఇక్కడ 22,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఏమన్నా ఈ రోజు రికవరీ జరిగే అవకాశం కనిపిస్తుందా సార్? చాలా మంది మన వార్తల్లో కానీ అనలిస్టులు కానీ రాస్తుంది ఏంటంటే 21,800 నుంచి 22,200 ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్య రెయిన్ బౌండ్ లో ఉండాలి తప్పించి ఇంకా 21,800 కిందికి వెళ్ళిపోతే అనదర్ 500 పాయింట్స్ కోల్పోయే అవకాశం ఉంది నిఫ్టీకి అనేది వీళ్ళందరూ అన్నారు. లక్కీగా మార్కెట్ కేమ్ బిలో 21,800 బట్ ఇట్ హాస్ బౌన్స్ బ్యాక్. సో వాళ్ళ టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రకారం అది రేంజ్ బౌండ్ లో ఉంది కాబట్టి ఇట్స్ ఏ పాజిటివ్ అవుట్కమ్. ఎందుకంటే లోయర్ సైడ్ వెళ్ళే అవకాశం చాలా తక్కువ అంటున్నారు.